ఏమంటే తెలుసా, ఒక చర్చి కడదాం అనుకున్నారంట. ఒక గ్రామంలో కడుతున్నారంట 13 సంవత్సరాలు అయిందంట. ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు. ఒక పాస్టర్ గారు పిలిచి, ఎందుకురా మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి చర్చి కట్టలేకపోయారని అడిగితే ఆయన అన్నాడంట, మా కమిటీలో ఉన్న సభ్యులు వల్ల లేట్ అయిందంట. ఏంటంటే చర్చి కట్టేటప్పుడు సిమెంట్ కట్ట కావాలంటే ఆ సిమెంట్ కట్ట కోసం ముందు అందరు కమిటీ కూర్చొని ఆదివారం మాట్లాడుకొని సోమవారం నాడు అందరూ బండి వేసుకెళ్ళి వెళ్ళి సిమెంట్ కట్ట తీసుకొస్తాకి ఏమైంది? లేట్ అయిందా? లేట్ అవ్వలేదా? మామూలుగా సిమెంట్ అయిపోతే ఏం చేస్తాం? పక్కన ఎక్కడో తీసుకొచ్చి పని చేస్తాం. అది అలా చేయరంట. వీళ్ళు ఏ క్రైస్తవులు? నామకార్థ క్రైస్తవులు. ఓ మీటింగ్ పెట్టారంట. మీటింగ్లో చక్కగా భోజనాలు పెడతారుగా, భోజనాల కంటే వీళ్ళు ముందు తినేస్తున్నారంట. ఎందుకురా మాంసం అంతా మీరే తినేస్తున్నారు? మన సంఘ పెద్దలు అంటూ ఒక అడిగాడంట. అదో ప్రేమ. ఓకే వినండి, ఏం జరిగిందంట? ఏందిరా మీరే తినేస్తున్నారంటాడు. కోపం వచ్చి 100 కేజీల చికెన్ కూర అంతా కింద బోర్లు ఇచ్చేసాడంట. బోర్లు ఇచ్చేసి ఏం చేస్తారండి? భోజనాలు వస్తా ఆ నైట్ అయితే చికెన్ తెస్తారా? వండొస్తారా? ఏ క్రైస్తవులు అంటే వీళ్ళు? అర్థమైందా? ఇలా చాలా సంఘాలు, మీకు తెలుసో లేదో, పెద్ద పెద్ద చర్చిస్లో ఎప్పుడు కూడా అలాగే ఉంటాను. కానీ కారణాలు ఏంటి తెలుసా? నామకార్థం. వెళ్దాంలే, పాడదాంలే, చేద్దాంలే, ఏం కాదులే, ఇంకా రేపు చేద్దాంలే, ఎల్లుండే చేద్దాంలే, ఇలా చేద్దాంలే అనుకుని ఏమైపోయింది? ఆ సంఘాలు అట్లాగే ఉండయి. మనలాగా పుట్టుకొచ్చిన సంఘాలు ఏమైపోతున్నాయి? ఎందుకంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాగే ఉండయి, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ అలాగే ఉంటే ప్రైవేట్ స్కూల్ అలాగే. కారణం చేసేవాళ్ళు బాధ్యతగా. నేనేమంటున్నానంటే మనం వాళ్ళలాగా మారకూడదు. హల్లెలూయా. మనం వాళ్ళలాగా మారకూడదు అని చెప్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాళ్ళలాగా మనం మారకూడదు. మనకు ఏముండాలంటే అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు ఎడతెగగా ఈ 4 ఉండాలి. ఈ 4 ఉంటే ఈ 4 పిల్లర్ల మీద ఏ సంఘమైనా నిలబడిపోద్ది. హల్లెలూయా. అది నేర్చుకోవాలి. అంతేగాని నిర్లక్ష్యం చేయకూడదు. చర్చి విషయమైనా, చర్చి పని విషయమైనా, సేవ విషయమైనా, ప్రార్థన విషయమైనా, ఆరాధన విషయమైనా, వాక్యం విషయమైనా, నువ్వు పాడే పాట విషయమైనా ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయకూడదు. నిజమైందా? నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయచేసి చూద్దాం. అనిసరి కూర్చోండి. అర్థమైందా? దయచేసి ఈ వాక్యాన్ని విందాం. బైబిల్లో మీ అంచనా ప్రకారం కీర్తనలు ఎంతమంది రాసి ఉండొచ్చు? ఎంతమంది రాసి ఉండొచ్చు కీర్తనలో? ప్రతి ఒక్కరు దావీదు కీర్తన అంటారు. అది పైన ఎవరు రాశారో కూడా చూడరు. అర్థమైందా? పోనీ కీర్తనలు ఎందుకు రాశారంటారు? చూడండి. హల్లెలూయా. ఓకే, దయచేసి ఈ వాక్యాన్ని గమనిస్తే వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీర్తన గ్రంథాన్ని రాయడానికి గల కారణం ఏంటంటే వారికి వచ్చిన బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి కీర్తనలు రాశారు. ఇప్పుడు కూడా బాధ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? పాటలు రాస్తారు కదా. అట్లాగా వాళ్ళకు వచ్చిన ఇరుకును, ఇబ్బందులను బట్టి ఏం చేశారంట? భక్తులు కీర్తనలు రాశారు. ఆ కీర్తనలు ఎవరెవరు రాశారు, ఎందుకు రాశారు, మనం బైబిల్లో క్షుణ్ణంగా చూడవచ్చు. బైబిల్లో ఫస్ట్గా మనం చూస్తే ఆ దావీదుని చివర చూద్దాం. మొదటిగా కొన్ని మాటలు చదువుదాం. చూడండి, 122వ కీర్తన మనం చదివిన దాంట్లో కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, ఆ కీర్తన ఎంత బాగుందంటే 122వ కీర్తన. అరే ఫ్యాన్ వెనక్కి ఎదరు రాకుండా వెనక పక్క వచ్చి పెట్టుగా. 122వ కీర్తనలో మనం చదివితే 5వ వచనం, 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే ఏంటి?
యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? యెరూషలేము అంటే సొలొమోను కట్టించిన దేవాలయము, మందిరం, చర్చి. అక్కడ సొలొమోను కట్టించాడు, ఇక్కడ మనం కట్టుకున్నాం అంతే. హల్లెలూయా. సొలొమోను కట్టడానికి వెండి, బంగారం, రత్నాలు, రాళ్ళు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. మనకి ఇటుకలు, సిమెంటు, ఇంకా చిప్స్, రేకులు ఉన్నాయి అంతే. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు 6వ వచనంలో, యెరూషలేమా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే మందిరం. మందిరం క్షేమంగా ఉండాలి. మందిరం అవసరతల కొరకు ప్రార్థన చెయ్యాలి. మందిరంలో ఉన్న పరికరాల కొరకు ప్రార్థన చెయ్యాలి. మందిరంలో వస్తువుల కొరకు, కూర్చునే చైర్స్ కోసం, బెంచ్ల కోసము, ప్రతి దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ దీవించబడాలా, ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ బాగుపడాలా, ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరికీ స్వస్థత కావాలి, ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళందరికీ దేవుడు సహాయము. మనం ఏం చేయాలా? ఎక్కువ మంది నడిపించు అంటాం కాదు, వచ్చిన వాళ్ళు కూడా ప్రేమగా చూసుకోవాలి. మందిరాన్నే ప్రేమించలేకపోతే మందిరానికి వచ్చే వాళ్ళని ఏం ప్రేమిస్తాం? కొన్ని సంఘాల్లో కొంతమంది మాట్లాడుకోరు, చర్చికి వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ఒకరికొకరు మాట్లాడుకోరు. తిరుపతి చర్చిలో 15 సంవత్సరాలు నడిచింది అట్లా. 2 కుటుంబాలు మాట్లాడుకో, 15 సంవత్సరాలు సమాధాన పడలా. ఆలోచించేయండి. కొన్ని సంఘాలు అంతే. ఇప్పుడు కొన్ని సంఘాల్లో కొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమైపోయారు? నేను కానికిస్తే పాస్టర్ చదవలేదంట. నిజం. రాధాగారు అమ్మా రండి, రాధాగారు అట్టయితే వారం వారం చదవాలి. ప్రతి వారం 500 కానుకుంటుంది. అట్లా చదువుదామా? అర్థమైందా? ఆలోచన చేయండి. అట్లా చదవలేదని పాస్టర్ మీద అరిసిందంట, నేను ఇస్తే చదవలేదని. చదవమనుందా బైబిల్లో? ఇస్తే కుడిచి ఇచ్చేది, ఎడమ చేతికి కూడా అది కదా. అదే నేను చెప్పేది. అదే వద్దండి మనకి. అదే మనం అది వదిలేసేయాలి మనం. అదే నామకార్థం వల్ల ఎట్టాగే మరి మనం పెరుగుతున్నాం అంటే కారణం మనలో ఏముంది? ఆసక్తి ఉంది. మనలో ఏముంది? విశ్వాసం ఉంది. మనలో ఏముంది? ప్రార్థన ఉంది. మనలో ఏముంది? పౌరుషం ఉంది. మనం కూడా ఏదోటి అదే మనల్ని ఎంతవరకు ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కానీ నేనేమంటే దానికోసం మీరు ఏం చేయాలంట? చూడండి 122వ కీర్తన ఏమంటాడంట? యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశా? సంతోషించాడంట. హల్లెలూయా. భక్తుడు ఏం చేశాడంట? సంతోషించు. మరి సంతోషంగా మనం వస్తున్నాం. సంతోషంగా వచ్చేటప్పుడు సంతోషంగా కొంతమందిని ఏం చేయాలా? తీసుకురావాలా. హల్లెలూయా. ఆలోచన చేయండి. చూడండి ఏమన్నాడు? 7వ వచనం కూడా చూడండి. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తం, నా సహకారుల నిమిత్తం నీకు క్షేమం కలుగును గాక నేనందును. మన దేవుడు యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మందిరానికి వచ్చే వాళ్ళకి మనం మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చెయ్యాలి, సలహాలు ఇయటమో సూచనలు ఇయటమో నీ చేతనైంది నువ్వు చేయటానికి ఏం చేయాలా? ప్రయత్నం. అది అంతేగాని మందిరానికి వస్తే నువ్వు రాకూడదు, నువ్వు వచ్చాయంటే మందిరం పాడైపోద్ది అనపాకండి. మనుషులు వస్తే మందిరాలు పాడవుతాయా అన్నా? ఆనంద్ గారు, మనుషులు వస్తే మందిరాలు పాడవుతాయా? పాడవు. మందిరం కట్టింది ఎందుకు? ప్రజలందరూ రావటానికి. పాపాత్ములు రావడానికి లేదు. పరిశుద్ధులే రావాలంటే భూమి మీద ఎవడు పరిశుద్ధులు దేరుగా. ఆలోచించే ఏ ఒక్కరు కూడా లేదు. ప్రభు మందిరానికి వచ్చి నువ్వు అడగాల్సింది, ప్రభు నన్ను దీవించు, ఈ మందిరాన్ని దీవించు. అనేకులు వచ్చి ప్రార్థన చేస్తే వారి అవసరతలు నువ్వు తీర్చాలి. తిరుపతిలో మీకులాగా మనం చెప్పాం, మందిరానికి అప్పుడప్పుడు వచ్చి సంఘ పెద్దలు కానీ ఖాళీగా ఉండే వాళ్ళు వచ్చి మందిరంలో అప్పుడప్పుడు ఏం చేయండి, 1 గంట ప్రార్థన చేసుకోమని చెప్పాం. మందిరం కోసము, మీకోసము, మీ కుటుంబాల కోసము,
ఇంకా నశించిపోయడం కోసం మీకు సమయం ఉన్నప్పుడు అలా ప్రార్థన చేయమన్నాం. మరి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇంటికాడ కూర్చొని 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 నీరసం వచ్చింది, నిద్ర వచ్చింది, ఇవన్నీ చెప్పబాకండి. కాసేపు మందిరాలు ఆదివారమే రావాలని నేను బోర్డు పెట్టామా? బాబా మా పెద్దలు ఏమైనా ఆదివారం రావాలి, మిగతా రావాలి దనరా? లేదు. ఎప్పుడైనా వచ్చి మందిరంలో నువ్వు నిద్ర చెయ్యి, పడుకుంటావా పడుకో, ప్రార్థన చేస్తావా ప్రార్థన చెయ్యి, ఉపవాసం ఉంటావా ఉపవాసం ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు బోల్డన్ని. హల్లెలూయా. చూడండి బైబుల్ ఏమంటున్నారు భక్తులు. 42వ కీర్తన 1-2 వచ్చినారు. త్వరగా చదువుతామా? 42 కీర్తన 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచుంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. అర్థమవుతుందా? మళ్ళీ 4వ వచనం ఉంటాడు. జనసమూహములో పండుగ చేయుచున్న సమూహము నేను వెళ్ళేదను, సంతోషము కలిగి స్తోత్రము చెల్లించు. నేను దేవుని మందిరములో వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకుని నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళాలి? అర్థమైందా? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు వెళ్ళాలని మందిరానికి? ఆదివారమేనా? మిగతా రోజులు ఉండదా? అదే సినిమా వస్తుందండి, కొత్త సినిమా, ఎప్పుడు వెళ్ళాలి నిద్రపోకుండా ఎదురు చూసుకుంటూ వెళ్తారు కదా, టికెట్ల కోసం వెయిటింగ్ కదా. మనం కాదులే, నేను అనేది బయటోడు, మనకు ఆశ లేదులే. సినిమాలు షికార్లు అన్నీ వదిలేసాక లేదు కూర్చున్నాం మనం. హల్లెలూయా. ఆలోచించే దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? ఆశతో రావాలి, కోరికతో రావాలి. నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మందిరానికి రావాలి. నువ్వు ఆశపడింది దేవుడు ఇస్తాడని ఆశతో మందిరానికి రావాలి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు ఏం చేయాలనుకుంటాడు? సఫలపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం ఇది కోరాహు కుమారుడు రాశాడు. అర్థమైందా? 42వ కీర్తన. 50వ కీర్తన చూద్దాం. ఆసాఫు రాస్తున్నాడు. చూడండి 1వ వచనం. 50వ కీర్తన 1వ వచనం. దేవాతి దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన సెలవిచ్చుచున్నాడు. 6వ వచనం. దేవుడే తాను నాయకర్త అయి ఉన్నాడు, ఆకాశమైన నీతిని ఎక్కడ రమ్మన్నాడు? మందిరానికి తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి దేవుని మందిరానికి మనం ఏం చేయాలంటే ప్రజల్ని నడిపించాలి. ప్రజలు నడిపించేటప్పుడు విసిగిస్తారు, అబద్ధాలు చెప్తారు, అర్థమైందా? లేనిపోని సాగులు చెప్తారు, ఎన్నో నిరుత్సాహపరిచే మాటలు చెప్తారు. మీరు కూడా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏదో చెప్తారు, ఏదో వంక చెప్తుంటారు. అవన్నిటికీ మనకి సంబంధం ఏమి? ప్రూఫ్ చేసుకుందాం, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు మందిరానికి రావు, నీకు బాగవదు, నీ కర్మ ఇంతే, నీ సాగు ఇంతే అనాల్సిన అవసరం మనకి. ప్రభా నీకు స్తోత్రం, ప్రార్థన చేసి అమ్మ రేపు వారం రా, అంతే. హల్లెలూయా. అంతే. గమనించండి దేవుడు బిడ్డ, ఎవరినైనా ప్రేమిస్తేనే వస్తారు. గద్దించినా, ఖండించినా, కరుస్తుకున్నా, ఇంకేమంటారు, కోప్పడినా అలుగుతారు. పల్లెటూరులో అయితే ఇంకా బాగా తొందరగా అలుగుతారు. ఈ అలిగేవారు, ఈ సనుక్కునేవాళ్ళు, ఈ కొనుక్కునేవాళ్ళు, ఇంకా ఇసుక్కునేవాళ్ళు, ఇంకా శాడీలు చెప్పేవాళ్ళు, కొండేలు చెప్పేవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారంట? పరలోకమా నరకమా? అది అలగటం ఏముంది, ఇసుక్కోవటం ఏముంది, సనుక్కోవటం ఏముంది? ప్రతి శాతకానుడు చేసే పని. నీకు రోషం ఉంటే, పౌరుషం ఉంటే నువ్వేంటో నిరూపించాలి మందిరంలో. హల్లెలూయా. అప్పుడే దేవుడికి మహిమ వస్తుంది, అప్పుడే దేవునికి ఘనత వస్తుంది. హల్లెలూయా. మేమందరం అలా నేర్చుకున్న వాళ్ళం 3 సంవత్సరాల ట్రైనింగ్లో. మమ్మల్ని కొట్టారు, తిట్టారు, రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు, చేపిన పని చేపించారు కదా. ఎన్నోసార్లు బైబిల్ రాసేసాను. అర్థమైందా? ఏమీ నేర్చుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి రాలేదు. సేవకు వచ్చిన 2 రోజుల్లోనే మందిరం కట్టేటప్పుడు కొట్టారు. మేమేం మందిరం వదిలిపెట్టాం, పారిపోలా.
మందిరం కడుతుంటే కొడుతున్నారు ప్రభా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అసలు ఉండవా లేదా. కుక్కలతో పాటు పందులతో పాటు పడుకున్నాం మేము మందిరం కట్టేటప్పుడు 2003లో. ఒక కొట్టం వేసారు, ఆ కొట్టం దగ్గర సిమెంట్ కట్టలో తలుపులు వేసారు. అట్లా కాపలా కోసం అక్కడే తిని అక్కడే పడుకునేది. ఇప్పుడు ఉండగలుగుతారా, చేయగలుగుతారా? కాసేపు కూర్చోమంటే కూర్చోగలుగుతారా? ఆలోచన చేయండి. దేవుడు బిడ్డలా జ్ఞాపకం చేసి, దేవుడి కోసం నువ్వు ఎంతో సమయాన్ని హెచ్చిస్తే దేవుడు నీకు అంత సమయాన్ని హెచ్చిస్తాడు. కొంతమంది మందిరంలో కూడా అడుగు పెట్టరు. అదేంటో నాకు అర్థం కాదు. కొంతమందికి భయం, మందిరానికి వెళ్తే ఏమవుతుంది. కొంతమంది మేము రావచ్చు అని అడుగుతారు. అర్థమైందా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. రండి 3వ మాట చదువుకుందాం రండి. 89వ కీర్తన 2వ వచనం చదువు. 89. కృపనిత్యము స్థాపించబడును, ఆకాశమందు నీ విశ్వాస స్థిరపరచబడునని నేను అనుకున్నాను. హల్లెలూయా. 4వ వచనం. తరతరములకు నీ సింహాసనము స్థాపించబడి చెప్పి నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేసి ఉన్నావు. హల్లెలూయా. గమనించండి, కృప నిత్యము మందిరంలో స్థాపించబడి ఉంది. గమనించండి, మందిరమునకు వచ్చి మనము ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. ఓకే, మందిరంలోకి వచ్చి మనము ప్రభుని వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. మందిరానికి వచ్చి మనం తగ్గించబడిన వారమై ఉన్నాం. వీళ్ళందరూ మందిరానికి రావాలని ప్రార్థన చేయాలని ఆశపడిన వాళ్ళే భక్తులందరూ. చూడండి, ఎజ్రా రాస్తున్నాడు. మీరు కీర్తన పైన మీరు చూడవచ్చు ఎవరు రాశారో. చూడండి, ఆ పైన కూడా అక్కడ రాశాడు, ఎజ్రాహీనుడైన దైవ కావ్యం అని రాశారు. ఏ కీర్తన ఎవరు రాశారు అక్కడ ఉంది స్పష్టంగా. చూడండి, మోషే రాసిన కీర్తన 90వ కీర్తన. మోషే రాసిన కీర్తన 90వ కీర్తన చదువుదాం. 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమియు లోకము పుట్టింపకమునుపు యుగ యుగములు దేవుడవు నీవే. చూడండి 17వ వచనం కూడా చూడండి. 14. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములో నీ ఉత్సాహించి సంతోషిస్తాము. 17. మా దేవుని యెహోవా ప్రసన్నత మా మీద నిలుచును గాక, మా చేతి పని మాకు స్థిరపరచును. మా చేతి పని మాకు నువ్వు కోరుకోవాల్సింది ప్రభువుని, అవే బెస్ట్. నీకు కావాల్సినవి దేవుణ్ణి కోరుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా నేర్చుకోండి, ఇంకా బాగా తెలుసుకోవాలి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భక్తి చేయాలంటే భక్తిని గురించి నేర్చుకోవాలి, భక్తుల గురించి నేర్చుకోవాలి, భక్తి చేసిన భక్తుల గురించి మనము తెలుసుకోవాలి. లేకపోతే భక్తి చేయలేం. అర్థమైందా? ఈ గ్యాప్లో మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇంకా 2 మాటలు ఉన్నాయి కనుక. అచ్చా, ఆ స్టోరీ ఏంటో తెలుసా? నేను పొద్దున విన్నాను. ఎండాకాలం పనిచేసి వచ్చి ఒక కంపెనీలో ఒక 4 తాగుబోతోళ్ళు, వినండి అమ్మ, మీకే పని చేస్తారు వాళ్ళకి ఎక్కువ. ఒక 4 తాగుబోతోళ్ళు కూర్చున్నారంట. ఒకడు అన్నాడంట, ఒరే నా భార్య ఇంటికి వెళ్తే గేట్ వేసేస్తుందిరా, ఇంట్లోకి రానిట్లేదురా అన్నాడంట. ఇంకొకరు అన్నాడంట, నీకన్నా బెటర్ రా, నన్నైతే కొడుతున్నారా, పెద్దడా వచ్చాడు రా కొట్టరా అని అన్నారా, పిల్లలతోనే కొట్టేస్తున్నారా అన్నాడు. ఇక 3వవాడైతే, నీకన్నా ఇంటికాడ కొడుతున్నారు, ఇంటికాడ తిడుతున్నారా, నన్నైతే పని చేసే కాడికే వచ్చి నా ముందే సాయంత్రం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారా, ఇంకా మీతో కూర్చొని తాగటం కోసం ఇంకో 3 సేపు కూర్చొని పని చేసుకుని వస్తున్నారా అన్నాడంట. ఈ 4వవాడు అంటాడంట, నాకైతే ఏమి లేవురా, ఇప్పుడు పోయినా మీరు ఎన్నట్టు ఉండాలి మంచిదే. నా భార్య ఏం చేద్దాం నన్ను చూసుకుంటుంది. చెప్పింది భార్య ఓపిక్గా, ఒరే ఈ భూమి మీద గొప్ప అబద్ధం ఏదైనా ఉంటే అది నువ్వు చెప్పే అబద్ధం అన్నాడంట.
మమ్మల్ని ఏమో కొడుతున్నారు, ఒకళ్ళేమో గేట్ వేస్తున్నారు, ఒకడేమో చేసిన కాడ పని తీసుకెళ్తుంటే నువ్వేంట్రా ఇలా చెప్తున్నావు అని. సరే ఈరోజు మీ ఇంటికే వస్తాం, చూస్తాం, తేల్చేద్దాం. వెళ్ళను కానీ రండి 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 అన్నయ్య గారు రండి అందంట. ఏంద్రా ఇదే ఎంత మర్యాద అనుకున్నారంట. వచ్చారు. ఏం చేసావా అన్నాడంట. ఫలానండి. ఇది చెయ్యి. ఆ రాత్రి 12:30కి చేసింది తిన్నారు, పడుకున్నారు. అటు గదిలో పడుకున్నారు. పొద్దునే లేచింది, వాకులు తుడుచుకుంటుంటే ఈ ముగ్గురు వచ్చి ఇంకా డౌట్ తీరలా. లేకపోతే అన్న టీ తాగుతారంటే లేదు లేదు అన్నారు. సరే ఏం కావాలంటే మా భార్యనేమో మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, డబ్బులు తీసుకుంటారు, నువ్వు ఎందుకమ్మా ఇంత చేస్తున్నావు అంటే, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నా భర్తకి భూమి మీదే ఉంది సుఖం, తర్వాత చచ్చిపోతే ఎట్టాక నరకానికి వెళ్ళిపోతారు కనుక ఈ భూమి మీద కూడా ఎందుకు ఏర్పెడతామని నేనే ప్రేమగా చూసుకున్నాను. భార్య పక్కనోడితో మాట్లాడుతుంటే ఏ మొగుడు కూడా పడుకోడు, చెవుబడి పక్కన వేసే ఉన్నాడు. ఏంద్రా ఇటు పొద్దునే లేచి కిటికీ నుండి వింటా ఉన్నాడు అంట. ఎట్టకు మా ఆయన చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా, ఆ నరకంలో కాలుతారు కదా, అగ్ని ఆరదో పురుగు సావదు కదా, ఇంకా అటువంటిప్పుడు ఆయన నేను ఏడిపెత్తాం ఎందుకు, ఎట్టాకో నరకానికే పోతారు కదా. చెప్పాను, ప్రార్థన చేశాను, మారలేదు. ఆయన ఇష్టంగా నేను కూడా ఏం చేస్తున్నా, పోతా ఉన్నాను అందంట. ఇలా చెప్తా ఉంటే అంటే నేను నరకానికి పోతానా, నేను అగ్నిగుణంలో కాలుతానా, నువ్వేం పరలోకం వెళ్తావా. భర్త వచ్చి చెప్పిందంట. మిగతా వాడు కూడా వింటా ఉండాలి. భర్త వచ్చానంట. ఎప్పుడు ఆదివారం నువ్వు వెళ్ళేది వచ్చానంట. ఫలానా. సరే నేను కూడా వెళ్తాను, నేను మాత్రం నరకానికి పోవాలి, నువ్వు మాత్రం పరలోకం పోవాలా. ఏ వాక్యం చెప్తే భర్త మారాడు చెప్ప, ఏ ప్రసంగం చెప్తే భర్త మారాడు. ఆలోచన చేయండి. ఏం ప్రార్థన చేసింది అక్కడ. చాలా మంది నా మొగుడు తాగిపోతాడు, నా మొగుడు అట్ట కొడతాడు, ఇట్ట కొడతాడంటే ఆడికి ఇయ్యాల్సిన గౌరవం అయిపోతే అది ఏమైనా చేస్తాడు. భర్త పక్కన ఉన్నాగా నువ్వు పక్కన పొగిడేవనుకో, సింహం చూడు పాపం వచ్చేసింది అప్పుడు ఆడికి ఎక్కడో కాలిపోతాయి. హల్లెలూయా. పొగుడుతూ ఉంటాం. అయితే ఎంతసేపు పొగుడుతాం అన్నా, ఎంతసేపు పొగుడుతాం చెప్పండి. పొగుడుకునేది కాదు ప్రేమ, అర్థమైందా. ప్రేమ అనేది ఒకరోజు పొగిడేసి ఒకరోజు కాపురం చేసేది కాదు కదా. ఏ బాబా, జీవితం కదా. ఇదేమన్నా ఒక రోజు అయిపోయిన ప్రార్థన, జీవితాంతం ప్రభు వచ్చేంత వరకు చేయాలిగా. ప్రేమ అనేది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి బయటికి రావాలి అంతే. హల్లెలూయా. అంతే. ఇప్పుడు భార్య బాగోలేదు అనుకో, నువ్వు ఉంటే ఉండు సత్యసావని నువ్వు వెళ్ళిపోయావనుకో, నీకు కూడా ఎప్పుడు బాగోకుండా చూస్తూ ఉంటుంది. మా బాబు వెయిట్ చేస్తూ ఉంటుంది, టైం చూసి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అప్పుడు నీకు ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం వచ్చిన ఉపయోగం లేదు కదా. ఆలోచించండి. నేనేమంటున్నానంటే మీ భర్తలకి గౌరవం ఏంటి. వాడు తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాడు మారుతారు. వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా అరే తురే ఎరా పోరా రారా చేరా మచ్చా గిచ్చా అన్నామనుకో, అది ఎప్పటికీ మారదు. ఇమానియలు మార్త కనీసం 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది రూతు. ఆడు ఎక్కడ తాగేస్తాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ ఏం చేస్తాడు, ఎవడ కొట్లు వేసుకెళ్తాడు, ఎవడ చెప్పులు వేసుకెళ్తాడు, ఆడు కూడా అటువంటి వాడు ఇమానియలు. అర్థమైందా. ప్రార్థన చేసింది. చాలామంది తాగుబోతు భర్తలు మారారు. మన తిరుపతిలో జోసెఫ్ తాగుపోతాడు కదా, యాషవ తాగిపోతాడు కదా, అక్కడ కూర్చున్న ముగ్గురు తాగిపోతాడు కదా. మీ అందరికంటే ముందు తాగే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎవరు తాగినోళ్ళు మరి ఎంతమంది తాగిపోతాడు మారేటప్పుడు, మరి మీ భర్తల దగ్గర ఎందుకు మారట్లేదు.
ఆలోచించి ఏంటి నేనేమంటానంటే, నీకు రెచ్చగొడతాం అలవాటైంది, అడిగి కొడతాం అలవాటైంది, జనాలకి చూడటం అలవాటైంది. ఆలోచన చేయండి. ఎవరో ఒకరు తగ్గాల, ఎవరో ఒకరు మారాల. అర్థమైందా? మారినంతకాలం వాడు నువ్వు ఉపవాసం ఉండు, చర్చిలో కూర్చో, ఇంట్లో కూర్చో, ఈదిలో కూర్చో, గుడి చుట్టూ తిరుగు, గుడిలో పడి సాగు. వాడు మారడం. మారాల్సింది నువ్వు మార్చుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. చాలా మంది చెప్తాడు, సార్ నా భర్త తాగుబోతు. అసలు తాగుబోతుడు అయ్యేది ఆడవాళ్ళు అంట. నేను పెళ్లికి ముందు కొంతమంది తాగరు, కానీ పెళ్ళి అయిన తర్వాత ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడకపోతే ఎట్ట? వీళ్ళు చేసే పనులు వస్తుంటాయి. నేను మిమ్మల్ని అంటలా, దయచేసి వీళ్ళ శాస్త్రంలో వాళ్ళ తాగినోడు కూడా. కొంతమంది మారిన తర్వాత యేసుప్రభుని నమ్ముకుంటే అస్సలు గౌరవీరు. ఆడు మళ్ళీ తాగొస్తాడు. యేసుప్రభుని నమ్ముకుంటే వాల్యూ లేకుండా పోయిందిరా. అది తాగి వచ్చినప్పుడే గౌరవం ఉందని చెప్పి తాగొద్దు అంతే నన్ను భయంతో అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు అడుగుని తీసుకో, ఏ పెట్టుకొని తినో, పడుకో. పద్దాక చర్చికి వచ్చి మళ్ళీ అన్నం అంటాం. ఏమైపోయింది? విలువ లేకుండా పోనీ నేను తాగొద్దు తంతరన్న భయంతో శుభ్రంగా అన్నీ వండి పెట్టేది. యేసుప్రభు నమ్ముకుని ఏమైంది ఇప్పుడు? నా పని పరువు పోయింది, గౌరవం లేదు, మర్యాద లేదు. ఇదే చాలామంది. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నా భార్య మాటలకి నాకు ప్రాణం విసికెత్తిపోతుంది. మధ్యాహ్నం 3ంటికి ప్రార్థన చేశాడు. వేరే చర్చికి వెళ్తాడు, కొరమనుకుంటా. ఏమైందన్న? ప్రార్థన చేయను పాస్టర్ గారు, నేను తాగుడు మానేసి నా భార్య అని బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటుంటే నా భార్య నన్ను చేతగనులాగా చేస్తుంది, నేను ఎదవలాగా చూస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున మారాలంటే తాగుబోతులే మారాలి. ఆడు మారితేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా, జిల్లా బాగుంటే కదా రాష్ట్రం అంతా బాగుంటే దేశం కూడా బాగానే ఉంటుంది. అందుకనే చాలామంది అంటారు, ఇప్పుడు పాపం ఎదురుగా ఉంచుకొని పాపం చేయకపోతే నేను గొప్పడవుతాడు, పాపం లేకుండా చేస్తే నేను గొప్పడవుతుంటే ఎగ్జామ్ లేకపోతే ఎవడైనా పాస్ అయిపోతారు కదా. ఎరా అవునా? ఎగ్జామ్ రాకపోతే అందరూ పాస్ అయిపోతారు. ఎగ్జామ్ ఉండాలి కదా, అంతేనా? ఎగ్జామ్ ఉంటే కదా పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం తెలుస్తుంది. ఆలోచించండి. దయచేసి నేను ఎందుకు చెప్తానంటే, బైబిల్లో వాక్యం స్పష్టంగా రాసి ఉంది. చదవండి కావాలంటే. నేను చెప్పి ఇప్పుడు దాకా స్టోరీకి ఒక వాక్యం కూడా ఉంది, చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం చదివి నేను 2 మాటలు ఉండే చెప్పి ప్రార్థన చేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు భర్తకే లోబడి ఉండాలా. ఎవడు పడితే అడికి లోబడి ఉండకూడదు. అర్థమైందా? ఎవడు పడితే అటు మంచం మీద కూర్చోబెట్టకూడదు. కూర్చోబెడితే హాల్లో కూర్చోబెట్టు, కుర్చీలో కూర్చోబెట్టు. మంచాల మీద కంచాల మీద కూర్చోబెట్టిన ఎవరి విలువ వాళ్ళకి ఇవ్వాలి అంతే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. లేకపోతే సంతోషం, కుర్చీ లేకపోతే మంచాలు వేస్తారు పల్లెటూరులో, సంతోషం. ఎవరినైనా ఎక్కడ దాకా ఉంచాలి అక్కడ దాకే, నెత్తినెక్కించుకోకూడదు. నాకులాగా ఎక్కించుకుని తెచ్చుకోలేరు మీరు. దిగమంటే కోపం వచ్చేద్దాం. ఆలోచన చేయండి. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిక వల్ల రాబట్టాల. అన్నీ రాబడతాం మనం, అన్ని చోట్ల తీసుకెళ్తాం. ఎక్కడ తీసుకురాం? చర్చికి మాత్రం తీసుకురాం. అదేమంటే తాగేసేది. నేనేమన్నానంటే, మీరు ఎంత అనుకువగా కలిగి ఉంటారో, మీరు ఎంత మర్యాదగా నడుచుకుంటారో అంత త్వరగా నీ భర్తలో ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా.
ఆడు తాగుతాడని ఒక వంక పెట్టుకుని ఆడి మీద లేనిపోయి అన్నీ చెప్పావు అనుకో, ఆడికి చిరెత్తిపోద్ది. తర్వాత నీ ఒళ్ళు ఓణం అయిపోద్ది. హాస్పిటల్కి వెళ్ళి తగ్గదేక. మానేద్దాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం ఇంకనన్నా. ఓకే రండి, కీర్తన గ్రంథం 102. యెహూ రాసిన కీర్తన గ్రంథం చదువుకుందాం. 102:21 వచ్చిన త్వరగా. చదవ, కొద్దిగా గట్టిగా చదవమా. కదా తాను ఆయన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూచున్నాడు, ఆకాశం భూమిని సృష్టించుచున్నాడు.